Pro మొబైల్. సో ఈ వీడియోలో ఈ Redmi Note 7 Pro మొబైల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చెప్తాను. అండ్ దీంట్లో చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. సో ఆ బ్యాడ్ థింగ్స్ ఏంటో మీకు ఈ రివ్యూ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ మొబైల్ కొనాలి లేదా మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఈ రివ్యూ చూస్తే. అండ్ నాకు బ్లాక్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు బ్లాక్ కలర్ ఫేవరెట్ కలర్, అందుకని నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మ్యాచ్ అయిందా? సో ఇంకెందుకు ఆలస్యం, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం బెస్ట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసరికి దీని డిజైన్. సో డిజైన్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ కానీ బిల్డ్ కానీ మనకు లుక్ ఓవరాల్గా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. సో నేను 5 days నుంచి చాలా కాల్స్ మాట్లాడాను, బయటికి తిరిగాను. సో చాలామంది నా దగ్గరకు వచ్చి ఇదేం ఫోను, ఎక్కడ కొన్నావు, ఎంత ఫోన్ అని చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది గ్లాస్ బిల్డ్ కాబట్టి చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఫ్రేమ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమే అండ్ డౌన్లో చూసుకుంటే కొంచెం చిన్న అయితే కనబడుతుంది. సో పెద్దగా ఉంది కొంచెం చిన్న, అండ్ పైన మీకు వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనబడుతుంది. సో దీన్ని జామీ వచ్చేసరికి డాట్ నాచ్ అని అంటుంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్ అని చెప్పుకోవచ్చు. నేను బ్లాక్ కలర్ వాడుతున్నాను, దీంట్లో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు A2 Gen 4 Max Prime 2, Realme 2 Pro అండ్ Galaxy A50, M30 కూడా ఉన్నాయి. సో అవన్నీ మీకు ప్లాస్టిక్ బాడీస్తో వస్తుంటాయి. సో ఈ Redmi Note 7 Pro చూసుకుంటే మీకు కంప్లీట్ గ్లాస్ బిల్డ్తో వస్తుంటుంది. కాకపోతే ఫ్రేమ్ వచ్చేసరికి పాలికార్బోనేట్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్, ఇది మెటల్ అయితే కాదు. అండ్ మీకు బటన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు వాల్యూమ్ బౌండ్ బటన్స్ అండ్ పవర్ బటన్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ అయితే చాలా బాగుంది. సో మరి అంత హెవీ అని చెప్పలేను, ఓవరాల్గా గుడ్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. A2 Gen 4 Max Prime 2 Galaxy M30తో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంది. దాంట్లో మనకు 175 grams ఉంటుంది, దీంట్లో మనకు 186 grams ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తారు మనకు మెయిన్ హైలైటింగ్ థింగ్ దీని కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. 48 MP సోనీ IMX 586 సెన్సార్ లభిస్తుంటుంది, 5 MP డెప్త్ సెన్సార్ లభిస్తుంటుంది. మెయిన్ కెమెరా అపరేచర్ 1.7, సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ అపరేచర్ చూసుకుంటే f2.2 అపరేచర్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మీకు డ్యూల్ కెమెరా లభిస్తుంటుంది, ఫ్లాష్ కూడా లభిస్తుంటుంది. సో ఇక్కడ పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి, నేను లో లైట్లో తీసాను, పైన ఒక లైట్ ఉంది. సో డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. జూమ్ చేసి చూస్తే కూడా మనకు బజాజ్ ఫైనాన్స్ అనాలిసిస్ అని మనకు డీటెయిల్గా కనబడుతుంది. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు మీరు. సో ఇది నార్మల్ 12 MP కెమెరానే, 48 కాదు. అండ్ ఈ పిక్చర్ కూడా చూడొచ్చు అవుట్డోర్ కండిషన్స్లో కొంచెం ఓవర్ బ్రైట్ అయింది మనకు, సో ఆకాశం అనేది. అండ్ 12 MP మనం 48 MP డిఫరెన్స్ చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీకు. సో దాదాపు రెండు సేమే ఉంటున్నాయి. సో నేను చాలా వరకు చూశాను. సో రెండు దాంట్లో తీసిన మీకు రెండు బాగా వస్తున్నాయి, 12 MP 48 MP. ఈ పిక్చర్లో కొంచెం మీకు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 48 MP కొంచెం వైబ్రెంట్గా ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారంతే, పెద్ద హ్యూజ్ గేమ్ మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్స్లో కూడా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు 12 MP అండ్ 48 MP. ఇక పోర్ట్రేట్ షాట్స్ విషయంలోకి వెళ్ళిపోతే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్మల్ పోర్ట్రేట్ షాట్, రైట్ సైడ్ ఉన్నది మనం పిక్చర్ తీసిన తర్వాత మనం బ్లర్ ఎంత ఉండాలనేది ఎడిట్ చేసుకుంటాం కదా మాన్యువల్గా, ఆ పోర్ట్రేట్ షాట్ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డైరెక్షన్ అనేది కొంచెం మీకు అంత షార్ప్ అయితే లేదు. ఓవరాల్గా మీకు చూడడానికి అయితే పిక్చర్ అయితే చాలా డీటెయిల్గా షార్ప్గా చాలా బాగుంది మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే. ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. సో ఇది ఇంకో శాంపుల్ చూడొచ్చు మీరు. సో పోర్ట్రేట్ షాట్స్ ఎడ్జ్ డైరెక్షన్ అనేది మీరు జూమ్ చేస్తే మీకు కనబడుతుంది. సో అంత షార్ప్ అయితే లేదు. సో ఓవరాల్గా మీకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీకు నైట్ మోడ్ అనేది ఉంది. సో ఈ ఫోన్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న నైట్ మోడ్ ఆఫ్, ఇది ఆన్. సో చాలా హ్యూజ్గా అనేది డిఫరెన్స్ అయితే కనబడుతుంది మీకు ఆఫ్కి ఆన్కి నైట్ మోడ్ అనేది. సో చాలా బాగా పిక్చర్స్ అయితే వస్తున్నాయి మీకు లో లైట్ కండిషన్స్లో. అండ్ మీకు షార్ప్ వస్తున్నాయి అండ్ డీటెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇంకా నైట్ మోడ్ ఆన్ చేసి మీరు ఫోటోస్ తీసినట్టయితే. ఓవరాల్గా మనకు వీడియో క్వాలిటీ విషయంలోకి వెళ్ళిపోతే మనకి ఇది 4K at 30 frames/second వీడియో. సో ఇది నేను 1080pకి డౌన్ స్కేల్ చేశాను, ఎడిటింగ్లో ప్రాబ్లం అవుతుందని. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ అని చూడొచ్చు, చాలా షార్ప్గా ఉంది, చాలా వీడియో క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇది మనకు 1080p ఫుల్ HD వీడియో, ఇది 30 frames/second. దీంట్లో మనకు స్టెబిలైజేషన్ అనేది కొంచెం బాగుంది 4K వీడియోతో కంపేర్ చేసుకుంటే. ఇది కూడా మనకు వీడియో క్వాలిటీ చాలా బాగుంది, దీని స్టెబిలైజేషన్ అనేది కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ హైలైటెడ్ థింగ్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఈ బడ్జెట్‌లో ఏ ఫోన్‌లో లేదు. సో ఇదొకటే ఫోన్ అని చెప్పుకోవచ్చు, రెడ్మీ నోట్ 7 ప్రో. సో ఇది మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్ మనకి రీసెంట్‌గా లాంచ్ అయింది. వివో వి15 ప్రోలో చూసాం అండ్ మనకు బడ్జెట్‌లో ఈ ఫోన్‌లోనే చూసాం మళ్ళా. సో మనకు స్నాప్‌డ్రాగన్ 660 కంటే కొంచెం హై రేంజ్‌లో పర్ఫార్మ్ చేస్తుంటుంది. ఇంకా మంచి ప్రాసెసర్, ఇంకా హై గ్రాఫిక్స్‌లో మీరు పబ్‌జీ ఆడుకోవచ్చు. అండ్ ర్యామ్ మేనేజ్‌మెంట్ కూడా దీంట్లో మీకు బాగుంటుంది. 5, 6 యాప్స్ ఓపెన్ చేసి మీకు పబ్‌జీ గేమ్ ఓపెన్ చేశాను. పబ్‌జీ గేమ్ ఓపెన్ అయింది. అండ్ మీరు యాప్స్ కూడా నేను చెక్ చేశాను. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు 4 జీబీ వేరియంట్‌లో. నా దగ్గర ఉన్నది 4 జీబీ వేరియంట్. 6 జీబీ వేరియంట్ అయితే నేను తీసుకోలేదు. సో అది సేల్‌కి కూడా రాలేదు. ఓవరాల్‌గా మీకు ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. పబ్‌జీ అయితే మీకు హై గ్రాఫిక్స్‌లో ఆడుకోవచ్చు మీరు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో పబ్‌జీ అయితే మీరు మంచిగా ఆడుకోవచ్చు. హై ఫ్రేమ్ రేట్‌లో, హై గ్రాఫిక్స్‌లో. చిన్న చిన్న లాగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అది లాగ్ ఈ ప్రాసెసర్ వల్ల కాదు. మనకు ఏదైతే మీకు వీకెండ్ మ్యాప్ వచ్చిందో ఆ వీకెండ్ మ్యాప్ వల్ల గేమ్ అట్లా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆస్ఫాల్ట్ 9 కూడా ఆడాను నేను. ఆస్ఫాల్ట్ 9 కూడా మీకు చాలా చక్కగా స్మూత్‌గా మంచిగా నీట్‌గా రన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్. సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్‌లో మనకు. అండ్ గైస్ గుడ్ సెక్షన్‌లో ద ఫస్ట్ గుడ్ థింగ్ వచ్చేసరికి దీని డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే వచ్చేసరికి మనకు 6.3 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంటుంది. సో డిస్‌ప్లే చూడడానికి చాలా నీట్‌గా ఉంది. చాలా షార్ప్‌గా ఉంది. సో మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుంటే గానీ, లేకపోతే మీరు వీడియో తీస్తుంటే గానీ, సో మీరు సన్‌లైట్ విజిబిలిటీ గానీ అవుట్‌డోర్‌లోకెళ్తే మీకు చాలా షార్ప్‌గా కనబడుతుంది. సన్‌లైట్ విజిబిలిటీ కూడా మీకు చాలా బాగుంది దీంట్లో. సో ఓవరాల్‌గా వీడియోస్ మాత్రం చాలా షార్ప్‌గా కనబడుతుంటాయి. ఎక్కడ మీకు లో క్వాలిటీలా కనబడతలేదు. ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే చాలా బాగుంది. పైన మీకు డాట్ నాచ్ డిస్‌ప్లే లభిస్తుంటుంది. సో ఆ నాచ్ వల్ల ఇంకా చాలా లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ డిస్‌ప్లేకి అయితే. ఓవరాల్‌గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకు కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, కాల్ క్వాలిటీ నేను చాలా వరకు కాల్స్ అయితే ఈ ఫోన్ నుంచే కాల్స్ మాట్లాడాను. ఓవరాల్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. చాలా యాక్యురేట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఓకే. అన్‌లాక్. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. ఫేస్ అన్‌లాక్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ కండిషన్స్‌లో వర్క్ అవ్వదు. బ్రైట్‌నెస్ ఫుల్ పెడితే వర్క్ అవుతుంది. సో అండ్ కళ్ళు మూసుకుంటే కూడా ఓపెన్ అవ్వట్లేదు. మంచి విషయం ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకు దీంట్లో పీటీవై కోటింగ్ ఉంది. సో చిన్న చిన్న వాటర్ జల్లులు పడతాయి మీకు. అంటే చిన్న చిన్న చినుకులు పడతాయి వాటర్ ఫోన్ మీద. ఏం కాదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీంట్లో స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే స్క్రీన్ కాస్ట్ చేయొచ్చు డైరెక్ట్ మీ ఫోన్‌తోని. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. దీని బ్యాటరీ వచ్చేసరికి మనకు 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంటుంది. విత్ ఫాస్ట్ ఛార్జింగ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాక్స్‌లో రాదు. సెపరేట్‌గా మీరు కొనుక్కోవాలి. బాక్స్‌లో వచ్చే చార్జర్ చూసుకుంటే మీకు 5 వోల్ట్స్ 2 ఆంపియర్ చార్జర్ వస్తుంది. ఈ చార్జర్‌తో మీరు చార్జ్ చేస్తే మీకు 2 అవర్స్ 15 మినిట్స్ ఆ దగ్గర దగ్గర టైం తీసుకుంటుంది. సో మీరు ఇంకా ఫాస్ట్‌గా చార్జ్ చేయాలి అంటే మీకు ఫాస్ట్ చార్జర్ అయితే కొనుక్కోండి. సో mi.comలో, అమెజాన్‌లో దొరుకుతూ ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చేసరికి నాకు 8 అవర్స్ దాకా వచ్చింది. నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్‌కి సంబంధించింది ఒక సెపరేట్ వీడియో చేశాను. సో కావాలంటే ఆ వీడియో చూడండి. ఐ బటన్‌లో వదిలేస్తాను పైన నేను. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంది మీకు. సో నార్మల్ యూజర్స్‌కి మీకు డే టు డే యూజర్స్‌కి అయితే మీకు 1 డే అయితే వస్తుంది. నేను నాన్ స్టాప్ వాడతానంటే 5-6 అవర్స్‌కి అయిపోతుంది. పబ్‌జీ అయితే మీకు 5 అవర్స్‌కి అయితే అయిపోతుంది మీకు దీంట్లో నాన్ స్టాప్ వాడాలనుకుంటే. ఓవరాల్‌గా బ్యాటరీ లైఫ్ అయితే మీకు దీంట్లో గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఫోన్ మనకు కెమెరా 2 ఏపీఐ ఎనేబుల్ అయ్యి వస్తుంది మీకు అవుట్ ఆఫ్ బాక్స్ మీకు. నేను చెక్ చేశాను. సో లెవెల్ 3 సపోర్ట్ అయితే ఉంది మీకు కెమెరా 2 ఏపీఐ. ఒకవేళ మీరు గూగుల్ కెమెరా ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్పీకర్ క్వాలిటీ చెక్ చేద్దాం. స్పీకర్ అయితే చాలా లౌడ్ ఉంది. సింగిల్ స్పీకర్ ఉన్న మీకు చాలా గట్టిగా వినిపిస్తుంది. చాలా ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పుకోవచ్చు స్పీకర్. 5 డేస్‌లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేయలేదు స్పీకర్ వల్ల. ఓవరాల్‌గా స్పీకర్ క్వాలిటీ అయితే గుడ్ అని చెప్తాను. అండ్ ఈ ఫోన్‌లో మీకు నోటిఫికేషన్ ఎల్ఈడీ లైట్ అయితే ఉంటుంది. మీకు మెసేజ్‌లు వచ్చిన, ఛార్జింగ్ పెట్టినా మీకు ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ గైస్ బ్యాడ్ సెక్షన్‌లో నాకు ఫస్ట్ బ్యాడ్ థింగ్ అనిపించింది హైబ్రిడ్ స్లాట్. సో ప్రతి ఫోన్‌లో ఇప్పుడు ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. సో దీంట్లోనే ఇంత మంచి ఫోన్ పెట్టుకొని దీంట్లో హైబ్రిడ్ స్లాట్ తీసుకొచ్చారు. సో ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇదొక ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అందుకే నేను బ్యాడ్ సెక్షన్‌లో ఏసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంఐయూఐ యాడ్స్. సో యాడ్స్ అయితే దీంట్లో ప్రతి ఫోన్‌లో వస్తుంటాయి. ఎంఐయూఐ ఏదైతే ఫోన్‌లు ఉన్నాయో అన్ని ఫోన్స్‌లో ఎంఐయూఐ యాడ్స్ అయితే వస్తుంటుంది. ఈ ఫోన్‌లో ఉంది కాబట్టి ఇది కూడా కాన్ అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ పెద్ద మైనస్ పాయింట్ వచ్చేసరికి ఈ ఫోన్‌లో ల్యాగ్ అవ్వడం. సో, ఇంత మంచి ప్రాసెసర్ ల్యాగ్ అవుతుందంటే మీకు షాకింగ్ విషయం ఉండొచ్చు. కాకపోతే కెమెరా యాప్ ఒక్కటే ల్యాగ్ అవుతుంది. మీరు 2, 3 ఫోటోస్ బయటికెళ్ళి తీశారనుకోండి పనిచేయదు కెమెరా యాప్. ఇప్పుడు చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫోటో యాప్ పనిచేయదు. కెమెరా ల్యాగ్ అయిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ పిచ్చి పిచ్చి చేతలు చేస్తుంటుంది మనకు. మొత్తం ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరి మీరేం చేయలేరు. చాలా ఇరిటేషన్ అవుతుంది. నేను ఇప్పటికి చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను. చూడొచ్చు మీరు. సో, స్టిల్ కనెక్ట్ టు కెమెరా ట్రై టు రీస్టార్ట్ యువర్ డివైస్ అని వస్తుంది. సో, ఇది పెద్ద మైనస్ పాయింట్. అండ్ నెక్స్ట్ బ్యాడ్ థింగ్ వచ్చేసరికి వైడ్ వెల్ N1 సపోర్ట్ ఉన్నట్టు యాప్‌లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి L1 అని చూపిస్తుంది. ప్రైమ్ వీడియో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కడ ఫుల్ హెచ్‌డీ వీడియో ప్లే అవ్వట్లేదు. 540p రిజల్యూషన్‌లో ప్లే అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు నాకు ఫుల్ హెచ్‌డీ అని ఎక్కడ కనబడట్లేదు కింద టైమ్ దగ్గర. ఇవన్నీ ఫిక్స్ చేస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అప్డేట్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇంకా అప్డేట్ అయితే రాలేదు నాకైతే మరి. సో, నెక్స్ట్ వచ్చేసరికి 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఏఐ. సో, ఈ ఫోన్‌కి 13 మెగా పిక్సెల్ కెమెరా కొంచెం ఫ్రంట్ కెమెరా కొంచెం మైనస్ పాయింట్. సో, ఓవరాల్‌గా పిక్చర్స్ అయితే బాగానే వస్తున్నాయి మీకు. డే లైట్ కండిషన్స్‌లో ఓవరాల్‌గా మీకు బ్రైట్ పిక్చర్స్ అయితే తీస్తుంది. కాకపోతే నోట్ 5 ప్రోలో మీకు 20 మెగా పిక్సెల్ కెమెరా లభిస్తుంది. నోట్ 6 ప్రో 20+2 డ్యూయల్ కెమెరా లభిస్తుంది ఫ్రంట్ సైడే. దీంట్లో ఓన్లీ సింగిల్ కెమెరా 13 మెగా పిక్సెల్ తీసుకొచ్చారు. సో, ఇది కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. నోట్ 5 ప్రో వాళ్ళు అండ్ నోట్ 6 ప్రో యూజర్స్ ఇప్పుడు నోట్ 7 ప్రో కొనేటప్పుడు ఈ ఫ్రంట్ కెమెరా విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో, ఇది కొంచెం మైనస్ పాయింట్. అందుకే నేను బ్యాడ్ సెక్షన్‌లో ఫ్రంట్ కెమెరాని అయితే ఏసాను. ఓవరాల్ బాగానే వస్తున్నాయి. కాకపోతే దాంతోని కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్ అని చెప్తాను. ఫ్రెండ్స్ ద బెస్ట్, ద గుడ్, ద బ్యాడ్ సెక్షన్స్ ఒకసారి మళ్ళీ 3 సెక్షన్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. ద బెస్ట్ సెక్షన్‌లో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంటుంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ బాగున్నాయి. అండ్ ద గుడ్ సెక్షన్‌లో చూసుకుంటే డిస్‌ప్లే లభిస్తుంది. మంచి డిస్‌ప్లే లభిస్తుంది. కాల్ క్వాలిటీ బాగుంటుంది. ఫేస్ అన్‌లాక్ లభిస్తుంది. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. నోటిఫికేషన్ ఎల్ఈడీ లభిస్తుంది. పీటీఐ కోటింగ్ లభిస్తుంది. స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంది. కెమెరా టు ఏపీఐ ఎనేబుల్ ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ద బ్యాడ్ సెక్షన్‌లో చూసుకుంటే మనకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. ఎంఐయు యాడ్స్ వస్తుంటాయి. అండ్ కెమెరా యాప్స్ ల్యాగ్ ఉంటుంది. వైడ్ వెల్ N1 సపోర్ట్ ఉన్నా మనకు అది ప్లే అవ్వట్లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ద గుడ్, ద బెస్ట్, ద బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఓవరాల్‌గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే 14,000కి చాలా వర్తబుల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ చాలా మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్. మీకు డే టు డే యూజెస్‌కి చాలా మంచిగా ఉంటుంది. హై ఎండ్ గేమ్స్‌కి మీరు మంచిగా ఆడుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ మీకు చాలా బాగుంటుంది. ఓవరాల్‌గా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ పెద్ద డీల్ బ్రేకర్ ఏం కాదు. కాకపోతే 2 మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి కెమెరా ల్యాగ్ ఇష్యూ అండ్ ఇంకోటి వచ్చేసరికి వైడ్ వెల్ N1 అది ఫిక్స్ చేయాలి వీళ్ళు. అది ఫిక్స్ చేస్తారు. ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అప్డేట్ అయితే తెలీదు. నాకు ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే రాలేదు. సో, ఈ 2 మేజర్ ఇష్యూస్ వీళ్ళు అప్డేట్ ఇచ్చి ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. సో, ఈ 2 మ్యాటర్ కాకపోతే నేను అప్డేట్ వస్తే నేను చేసుకుంటాను. నో ప్రాబ్లమ్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, నేను చెప్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 14,000కి చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో, రియల్‌మీ 3 ప్రో కోసం వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు. అది వచ్చినాక దాని గురించి మాట్లాడదాం. ఇంకా రాలేదు కదా! సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ అనేది తీసుకురాబోతుంటాను. ఖచ్చితంగా మా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.